ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగము పునరుద్ధానము. పునరుద్ధాన బలము అంటే ఏమిటి? పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధాన బలమును అనుభవించాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా పునరుద్ధానం అంటే ఏమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే చనిపోయిన వారు బ్రతకడము పునరుద్ధానము. అయితే మనము ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుంటే, చనిపోయిన వారు బ్రతకడము అంటే లాజరు గారు కూడా చనిపోయి మరలా బ్రతికారు. మరి అది కూడా పునరుద్ధానమా? అది తాత్కాలికమైన పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువారిది శాశ్వతమైన పునరుద్ధానం. అయితే దేవుని యొక్క పునరుద్ధానము ఎలా జరిగింది? లాజరును లేపింది యేసుక్రీస్తు ప్రభువారే. మరి దేవుని యొక్క పునరుద్ధానము దేవుని శక్తితో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము దేవుని శక్తితో జరిగింది. అంటే తనకు తానే పునరుద్ధానుడయ్యాడు. అంటే పునరుద్ధానము అంటే చనిపోయినను బ్రతుకును. అయితే మనము కూడా పునరుద్ధానమును అనుభవించాలి అంటే మరి మనము కూడా చనిపోవాలా? కాదు. మనము బ్రతికి ఉండగానే పునరుద్ధాన బలమును అనుభవించేవారిగా ఉండాలి. పునరుద్ధాన శక్తిని అనుభవించేవారిగా ఉండాలి. అయితే మొదటిగా పునరుద్ధానము అంటే చనిపోయినను బ్రతకడమే పునరుద్ధానము. దీనికి ఉదాహరణగా ఆదాములో అందరూ చనిపోయినట్లు క్రీస్తులో అందరూ బ్రతికించబడుదురు అని కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఆదాము పాపము చేశాడు కాబట్టి పాపము ఆదాము ద్వారా, మరి ఆది పురుషుడైన ఆదాము ద్వారా అందరికీ మరణం ఉంది. అందరూ చనిపోతారు. కానీ కడపటి ఆదామైన క్రీస్తులో అందరూ బ్రతికించబడ్డారు. పునరుద్ధానం అంటే పాత జీవితం ముగిసిపోవడం, కొత్త జీవితం ప్రారంభించడం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు. అంతే, అయిపోయింది, ఇంకా చనిపోయాడు అనుకున్నారు. కానీ అక్కడే ప్రారంభమైంది. పునరుద్ధానము అంటే చనిపోయిన తర్వాతి జీవితం. అంటే సమాధికి ముందు జీవితము, సమాధికి తర్వాత జీవితము. పునరుద్ధానము అంటే సమాధి తర్వాత జీవితం, చనిపోయిన తర్వాత జీవితాన్ని పునరుద్ధానం అంటారు. అయితే పునరుద్ధాన బలము అంటే ఏంటి? పునరుద్ధాన బలము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ లేచారో, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన శక్తి, దేవుని శక్తి మన జీవితంలో కూడా పనిచేయాలి. అది పునరుద్ధాన బలము అంటారు. అయితే అసాధ్యాల్ని సాధ్యం చేసేదే దేవుని శక్తి. ఆ దేవుని యొక్క శక్తినే పునరుద్ధాన బలము అంటారు. అయితే ఈ పునరుద్ధాన బలమును మనం ఎలా అనుభవించాలి? పునరుద్ధాన బలాన్ని ఎలా పొందుకోవాలి? మనకున్న ప్రతి పరిస్థితిలో వాటమి ఉండొచ్చు. విజయాన్ని ఇచ్చేదే పునరుద్ధాన బలము. మనకు భయం ఉండొచ్చు, ధైర్యాన్ని ఇచ్చేదే పునరుద్ధాన బలము. మనం బలహీనులుగా ఉండొచ్చు, మనల్ని శక్తిమంతులుగా చేసేదే పునరుద్ధాన బలము. ఈ బలాన్ని మనం ఎలా పొందుకోవాలి? పునరుద్ధాన బలాన్ని మనం ఎలా పొందుకోవాలి? మొదటిగా పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి రక్షణ అని మనం చూడగలం. అంటే ఆ రక్షణ అంటే మనం ఇందాక యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. అంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన నమ్మినట్లయితే ఆయన మనకు రక్షణనిస్తాడు. అది శరీరపరమైన రక్షణ, భౌతికపరమైన రక్షణ. ఈ పునరుద్ధాన బలమును మనం పొందుకోవాలంటే మొదటిగా మనం రక్షణ పొందుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని మనం నమ్మేవారుగా మనం ఉండాలి. తర్వాత మన పాత జీవితం, పాత స్వభావము సిలువ వేయబడాలి. పాపకరమైన జీవితం నుంచి నూతనమైన జీవితం, పరిశుద్ధకరమైన జీవితంలోనికి అడుగుపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు. ఆయన మరణంలో ఐక్యత కలిగి ఉండి, ఆయన మరణంలో పాలిభాగస్తులుగా ఉండి, అంటే పాప జీవితాన్ని సిలువ వేయబడితేనే పునరుద్ధాన బలమును పొందుకునేవారిగా ఉంటాము. పునరుద్ధాన శక్తిని పొందుకునేవారిగా ఉంటాము. అంటే ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. నూతన స్వభావము అంటే
క్రీస్తు స్వభావము నీలోకి రావాలి. మరి పాప శరీరము సిలువ వేయబడాలి అంటే నిజమైన పశ్చాత్తాపం వైపు నువ్వు తిరగాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని నువ్వు విశ్వసించి నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, నీ పాపాలన్నీ ఒప్పుకుంటావో, నువ్వు పశ్చాత్తాపంలోనికి నడిపించబడతావు. ఆ నిజమైన పశ్చాత్తాపంలోనికి నువ్వు నడిపించబడినప్పుడు పునరుద్ధాన బలమును నువ్వు పొందుకునేవాడిగా ఉంటావు. తర్వాత ప్రార్థనలో మనము రోజు దేవునితో అన్యోన్య సావాసం చేసేవారిగా ఉండాలి. ప్రార్థన అంటే ఒక వ్యక్తి దేవునితో మాట్లాడేదే ప్రార్థన. మరి దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడడమే వాక్యము. దేవుడు తన నోటి వాక్యాన్ని మనకు అందించాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. మరి ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు, అలాగే వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ యొక్క అన్యోన్య సహవాసము మనము రోజు తల్లిదండ్రులతోనూ మరియు స్నేహితులతోనూ మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారితో మనం ఎలాగా మాటలాడి మనం ఆన్సర్‌లు పొందుకుంటామో, మనం జవాబులు పొందుకుంటామో, అలాగే మన ఎదుటివారు మనతో మాట్లాడినప్పుడు మనం ఎలా మాట్లాడతామో, ఈ యొక్క అన్యోన్య సావాసం ఉన్నప్పుడు, దేవునితో అన్యోన్య సావాసం కలిగి ఉన్నప్పుడు, మనం పునరుద్ధానం యొక్క బలమును పొందుకునే వారిగా ఉంటాము. అంతేకాకుండా మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యేసుని లేపిన ఆత్మ మనలో పని చేయుచున్నది. అంటే దేవుని లేపిన యొక్క ఆత్మ, అంటే దేవుని ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ మనలో నింపబడి ఉండాలి. దేవుని ఆత్మ మనలో నింపబడి ఉండాలి అంటే మనము ఎలా జీవించాలి అంటే ఆత్మానుసారంగా జీవించేవారిగా ఉండాలి. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారిలో దేవుని యొక్క ఆత్మ నింపబడి ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ మనలో నింపబడి ఉన్నప్పుడు దేవుని యొక్క పునరుద్ధాన బలమును మనం పొందుకునేవారిగా ఉంటాము. పునరుద్ధానం యొక్క శక్తిని మనము అనుభవించేవారిగా ఉంటాము. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి పునరుద్ధాన బలమును పొందుకున్న వ్యక్తిగా ఉంటాడు. అందుకనే సాధ్యము కాని ప్రతీదీ విశ్వాసముతో సాధ్యపరుచుకోవాలి. అందుకని దేవుడేమంటున్నాడంటే, నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు. నువ్వు విశ్వాసముతో నువ్వు ఏది నమ్ముతావో అది నీకు జరుగుతుంది అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. కాబట్టి విశ్వాసముతో ప్రతి యొక్క సమస్యను ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారాన్ని చూస్తూ, ప్రతి సమస్యను సరిచేర్చుకుంటూ మనం ముందుకు సాగిపోయేవారు పునరుద్ధాన బలమును పొందుకునేవారుగా ఉంటారు. కాబట్టి మనం పునరుద్ధాన బలమును పొందుకోవాలంటే మొదటిగా ప్రభువుని నమ్మాలి, యేసుని నమ్మాలి. రెండవది నిజమైన పశ్చాత్తాపంలోనికి నడిపించబడాలి. మూడవదిగా ప్రార్థన, వాక్యము అనుదినము మన జీవితంలో దాన్ని దేవునితో అన్యోన్య సావాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. నాలుగవదిగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. పాప స్వభావమును విడిచిపెట్టి ప్రాచీన స్వభావమును సిలువ వేసి నూతన స్వభావమును పొందుకునేవారిగా ఉండాలి. అట్లాగే విశ్వాసంతో విశ్వసించిన వాడు కలవరపడడు. పునరుద్ధాన బలం పొందుకున్న వాళ్ళు కలవరపడరు. విశ్వాసముతో ముందుకు పోతారు. అలాగే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంట. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ధర్మశాస్త్రం వల్ల కాదు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ద్వారానే జరిగింది. ఈ పునరుద్ధానము లేకపోతే ప్రభువారు సిలువలో మరణించటం కూడా వ్యర్థమవుద్ది. కాబట్టి మరణించటము గొప్ప విషయమే, కానీ పునరుద్ధానము అవడం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధాత్మను పొందుకునేవారిగా ఉంటాము. ఒక వ్యక్తి గుంటలో పడినప్పుడు ఆ వ్యక్తిని రక్షించాలి అంటే, క్షమించాలి అంటే ఆ వ్యక్తిని క్షమించాను అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ రక్షించాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తి ఏంటి అంటే ప్రభువు సిలువలో మన పాపాలన్నిటికి శిక్షను, ఆయన పాపానికి శిక్ష విధించాడు. మన పాపాలన్నిటిని కడిగివేశాడు. కడిగి వేయడమే కాకుండా మరి మనకు పునరుద్ధాన శక్తినివ్వాలంటే ఆయన పునరుద్ధానుడు అవ్వాలి. క్షమించాను అంటే గుంటలో ఉన్న వ్యక్తి పైకి రాడు. అలాగే మరి ఆ గుంటలో ఉన్న వ్యక్తి పైకి రావాలంటే కొంత శక్తిని ఉపయోగించి ఆ వ్యక్తిని పైకి లాగాలి. ఆ శక్తి పొందాలి అంటే పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి. కాబట్టి దేవుని యొక్క పునరుద్ధానం దేనికి అంటే మనము కూడా లేపబడుటకు, మనము కూడా చనిపోయినను బ్రతికేవారుగా ఉండడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. అంటే ఆయన సజీవముగా ఉన్న మనకు దేవుడుగా ఉన్నాడు. సజీవుడుగా ఉన్నాడు ఆయన. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇంకా మరి ఎన్నడూ చనిపోడు. లాజరు గారు చనిపోయారు, తిరిగి లేచాడు. ఆయన మరలా చనిపోయాడు. అది తాత్కాలికమైన పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువారిది శాశ్వతమైన పునరుద్ధానం. ఈ శాశ్వతం అనేది అందరికీ ఆయన
పునరుద్ధానుడుగా ఉండి అందరినీ పునరుద్ధానులుగా లేపడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఎవరైతే ఈ పునరుద్ధాన బలమును పొందుకుంటారో, ఎవరైతే ఈ పునరుద్ధాన బలమును అనుభవించాలి అని అనుకుంటారో, ఆ పునరుద్ధాన బలమును అనుభవించాలి అంటే మనము ప్రాచీన స్వభావం సిలువ వేయబడితే, అంటే పాప జీవితాన్ని విడిచిపెడితే, పాపము మీద జయము పొందగలిగితే, పునరుద్ధానం అంటే మరణం మీద జయము, పాపము మీద జయము, మనకు విజయము, అది పునరుద్ధానం. ఆ పునరుద్ధానం మనం అనుభవించాలంటే ఆత్మానుసారంగా జీవిస్తేనే సాధ్యము. ఆత్మానుసారంగా జీవించినప్పుడు భౌతికమైన శరీరము సిలువ వేయబడిద్ది. అప్పుడు ఆత్మ దేవునితో నింపబడిద్ది కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏ శక్తినిచ్చాడో మనకు ఆ శక్తిని, అంటే పునరుద్ధాన శక్తిని, అదే శక్తిని మనకు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ పునరుద్ధాన బలమును పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ పునరుద్ధాన బలమును నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే నువ్వు మొదటిగా దేవుణ్ణి విశ్వసించాలి. ప్రభువుని విశ్వసించాలి. నీ పాప జీవితం మీద నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్య అనుభవం ఉండాలి. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. పరిశుద్ధాత్మను ఆహ్వానించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ జీవితము, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. విశ్వాసముతో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. మరి ఎవరైతే పునరుద్ధాన శక్తిని పొందుకోవాలనుకుంటున్నారో వారందరూ ఈ యొక్క మంచి పాయింట్స్‌ని, దేవుడిచ్చే మంచి సలహాలను, సూచనలు ఎవరైతే పాటిస్తారో వారు పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును పొందుకునేవారుగా ఉంటారు. పునరుద్ధానం అంటే కొత్త జీవితం. పునరుద్ధాన బలం అంటే ఆ జీవితానికి ఇచ్చే దేవుని యొక్క శక్తే పునరుద్ధాన బలము. ఆ పునరుద్ధాన బలము మన హృదయానికి రావాలి. మన జీవితానికి అనుమానించుకోవాలి. మన భవిష్యత్తులో తరతరాలకు ఒక మాదిరికరమైన జీవితాలుగా ఉండాలి. కాబట్టి ఎవరైతే ఈ పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని పొందుకునేవారుగా ఉంటారో వారు జయ జీవితం జీవించేవారుగా ఉంటారు. ఇటువంటి జయ జీవితం దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పునరుద్ధాన శక్తిని, మీ పునరుద్ధాన బలమును మాకు దయచేయండి. అయా, మేము పునరుద్ధాన బలమును పొందుకునేవారుగా మా పాత జీవితాన్ని, పాపకరమైన జీవితాన్ని సిలువ వేసేవారుగా నూతనమైన స్వభావం, అంటే మీ స్వభావంలోనికి వచ్చే శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అయా, అసాధ్యమైన కార్యాలను విశ్వాసంతో సాధ్యపరచుకోవడమే పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి. అటువంటి పునరుద్ధాన బలమును, శక్తిని నాకు, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, వినే ప్రతి ఒక్కరికి దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.